యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి పట్టుకుంటున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకు. దావీదు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తున్నాడు. ఒకానొక రోజు సమీప భవిష్యత్తులో ఇశ్రాయేలు శేషిత జనాంగం ఇలాగే శ్రమానుభవం పొందబోతారు. అప్పుడు వారు కూడా దేవునికి జాతిపరంగా ప్రార్థన చేస్తారు. ఇది ప్రవచనం. మనకు కూడా అలాంటి పరిస్థితులు రావడం మన ఆత్మలకెంతో మేలు. నా ఆత్మను ఎత్తిపట్టుకుంటున్నాను అంటున్నాడు దావీదు. ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇది ఆధ్యాత్మిక స్థితి. దేవా, అరుగో నా శత్రువులు, వారి ఎదుట నాకు సిగ్గు కలిగేటట్లు చేయకు. నా శత్రువులకు ఎట్టి పరిస్థితిలోనూ జయం కలుగకూడదు. వారికే అపజయం, సిగ్గు కలగాలి. దావీదు ప్రార్థనలో ఎంతో తీవ్రత ధ్వనిస్తోంది. శత్రువులకు అధోగతి ప్రాప్తించాలి. దేవా, నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరూ సిగ్గునొందరు. హేతువు లేకుండానే ద్రోహం చేసేవారు సిగ్గునొందుతారు. యెహోవా, నీ మార్గాన్ని నాకు తెలియజెయ్యి, నీ త్రోవలను నాకు తేటపరుచు. సాధారణంగా మానవుని ఎదుట రెండు మార్గాలుంటాయి: దేవుని మార్గం లేదా తన స్వంత మార్గం. ఈ రెండిటిలో ఏదో ఒకటి కోరుకోవాలి. అటో ఇటో నీవే కోరుకోవాలి, తేల్చుకోవాలి. సామెతలు 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గమున్నది, అయితే అది తుదకు మరణానికి త్రోవ తీస్తుంది. అందుకే దావీదురాజు దేవుణ్ణి చిత్తశుద్ధితో అడుగుతున్నాడు. దేవా, నీ మార్గములను నాకు బయలుపరచు, తేటగా చూపు. నన్ను నీ సత్యముననుసరింపచేసి నాకు ఉపదేశము చెయ్యి. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీ కొరకే కనిపెడుతున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకో. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. ఈ వాక్య భాగంలో దావీదు దేవుని వాత్సల్యాన్ని కొనియాడుతున్నాడు. దేవుని దయావాత్సల్యమును బట్టి ఆయన మనము అడిగిన దానికంటే, ఊహించే దానికంటే ఎక్కువే ఇస్తాడు. దేవుడు తన ప్రజల క్షేమము, భద్రత కాంక్షించేవాడు. 7 నా బాల్య పాపాలను, నా అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకముంచుకో. దేవుని కృప, దేవుని దయ, ఈ రెండూ మనకందరికీ కావాలి. దేవుడు దయావాత్సల్యపూర్ణుడు. కృపాక్షేమములు మనం బ్రతుకు దినాలన్నిటా మనకు తోడుగా ఉండాలి. ఇప్పుడు దావీదు దేవుని యందు తన విశ్వాస నిరీక్షణలను వ్యక్తం చేస్తూ అంటున్నాడు. 8-9 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. తన మార్గాన్ని దీనులకు నేర్పుతాడు. దేవుని మంచితనం, ప్రేమ, నీతి ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించిన రక్షణలో ఇమిడి ఉన్నాయి. 11 యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమించు. క్రీస్తును బట్టి దేవుడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. దేవుని క్షమాపణకు మనము అర్హులము కాము, అయినా ఆయన కృప క్షమిస్తుంది. దావీదును క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. యేసుక్రీస్తును బట్టి దేవుడు మనలను క్షమిస్తాడు. పాపాలను ఒప్పుకొంటే ఆయన నమ్మదగినవాడు, మనలను యేసు రక్తంతో శుద్ధి చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజను గురించిన ఆయన కృపావాక్కు. యిర్మీయా గ్రంథం 31:34 నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. ఇదే యెహోవా వాక్కు. 14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు.
కొందరు క్రైస్తవులు ప్రశ్నార్థకపు గుర్తుల్లాగే ఉండిపోయారు. మాకు వాక్యం అర్థం కావటం లేదు, ధర్మ సందేహాలు ఎన్నెన్నో ఉంటాయి అంటారు. దేవుడు ఎందుకిలా చేశాడు అంటూ సణుగుతూ గొణుగుతూ ఉంటారు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అయితే సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత. అవసరమైనంత వరకు దేవుడు మనకు, మన పిల్లలకు రహస్యాలెన్నో విడమరిచి చెబుతాడు, చూపుతాడు. ఆయనతో నడిచేటప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటే చాలు. మనం పొద్దస్తమానము ప్రశ్నలడగడం మానేసి ఆయన ముఖ సందర్శనమందు పరవశించిపోవాలి. 15 నుండి 17 వచనం వరకు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదాలను వలలో నుండి విడిపిస్తాడు. నేను ఏకాకిని, బాధపడేవాణ్ణి. నా వైపు తిరిగి నన్ను కరుణించు. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపించు. మనం కూడా ఇబ్బందిలో చేసుకోదగిన ప్రార్థన ఇది. నా వేదనను, నా బాధను కనుగొని నా పాపాలన్నిటినీ క్షమించు. పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ఆత్మకు ఎంతో ఆరోగ్యం. 19 నుండి 21 వచనం వరకు. నా శత్రువులను చూడు, వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషిస్తున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. నా ప్రాణాన్ని కాపాడు, నన్ను రక్షించు. నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. యథార్థత, నిర్దోషిత్వము నన్ను సంరక్షించునుగాక. అవును, శత్రువులెందరైనా దేవుని కాపుదల మనకున్నది. ముగింపులో దావీదు ఇశ్రాయేలు కోసం ప్రార్థించాడు. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచించు. ఈ భూమి మీదికి ఇశ్రాయేలు జాతిపైకి శ్రమలు రాబోతాయి. శ్రమలలో నుండి విడుదల చేయగలవాడు ప్రభువే. శ్రోతలు, శ్రమలు అనే బలమైన గాలి మనలను దేవుని వైపునకే నెడుతుంది. ఇది యేసు ప్రభంజనం. ఇప్పుడు మనం 26వ కీర్తనలోకి వచ్చేశాము. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను, నన్ను నీతిమంతులుగా పరిగణిస్తున్నాడు. ఇది మన నీతి కాదు, ఆయన నీతి, యేసు నీతి. 1 కొరింథీ 1:30-31 వచనాలు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడినది నెరవేరేటట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. యేసే నీకు నాకు నీతి, విమోచనము. ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడిన నీతిమంతులం. అందుకే మనం యేసు నామమున ప్రార్థన చేస్తాము. యేసు మన కొరకై చేసిన శిలువ బలి, ఆయన యోగ్యత, అర్హత మనకు ఆపాదించబడినాయి. దేవునికి స్తోత్రం. 26వ కీర్తన 1 వచనం నుండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను. నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహించకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించు, పరీక్షించు. నా అంతరింద్రియాలను, నా హృదయాన్ని పరిశోధించు. దావీదు జీవితం దేవుని యందలి భయభక్తులతోనే గడిచింది. ఒకసారి గొప్ప పాపం చేశాడు, పశ్చాత్తాపం చెందాడు. బబులోను రాజు అలా కాదే, ప్రతిరోజు ప్రతి ఘడియా పాపం చేస్తూనే ఉంటాడు. వారికి పశ్చాత్తాపం అంటే ఏమిటో తెలియదు. అందుకే దావీదును దేవుడు రాజులందరికీ గీటురాయిగా పరిగణించాడు. దావీదు అంటున్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. వేషధారులతో పొందు చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యం. భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. వింటున్నారా? ఈ కీర్తన 1 కీర్తనలాగే ఉంది. దేవుని మార్గంలో నడుస్తున్నాడు, దుష్టుల మార్గంలో నడవడు. అపహాసకులతో కూర్చోడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. 6వ వచనం.
నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. అక్కడే నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను. గమనించారా శ్రోతలు? విశ్వాసానికి సత్క్రియలు ఎంతో దోహదపడతాయి. దేవునికి ప్రీతికరమైన జీవితం గడపాలని దావీదు ఆశ. అదే దేవుని చిత్తం. 12వ వచనం, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతిస్తాను. ఎగుడు దిగుడు స్థలాల్లో నా పాదము మోపను. క్రీస్తునందు మనకంతా సమభూమి, సమతలం. కొందరు తొట్టిల్లి పడతారు. క్రీస్తునందు మనం చక్కగా తిన్నగా నడిచి వెళ్తాము. నా సమభూమి క్రీస్తే. సోదరీ సోదరులారా, పాపంతో చెలగాటమాడవద్దు. శోధన స్థలం నుండి వెంటనే పారిపోవాలి. సమభూమిలో క్రీస్తునందు నిశ్చింతగా నడవడం అభ్యసించండి. ఇప్పుడు 27వ కీర్తనలోకి రండి. ఈ కీర్తన అంతా ఒక సుదీర్ఘమైన ప్రార్థన. మొదటి 6 వచనాలలో దేవుడు తన వారికి చేసిన సదుపాయాలు, వారి కోసం ఆయన ఇస్తున్న ప్రోత్సాహం వివరించబడి ఉన్నాయి. ఈ ప్రార్థన కీర్తనలో మనకు గొప్ప సందేశమున్నది. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి వెరిచేది? ఆయన, నేను, ఇది మా ఇద్దరి మధ్య వ్యవహారం. ఆయన పవిత్ర దేవుడు. ఆయన పరిశుద్ధమైన వెలుగు. తన వాక్యపు వెలుగుతో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆయన వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. ఆయనే నా రక్షణ, ఆయనే ప్రేమ. క్రీస్తు ద్వారా, క్రీస్తునందు మాత్రమే మానవతకు రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని ప్రేమించి మనకు యేసుక్రీస్తునే ఇచ్చాడు. ఆయన యందు విశ్వసించే ప్రతి మనిషి నశించడు, నిత్యజీవం పొందుతాడు. దేవుడు మనలను ప్రేమించి ఆయనే మనకు రక్షణ అయ్యాడు. రక్షించే నామం యేసు నామము తప్ప మరో నామము లేదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. దావీదు అంటాడు, ఆయనే నా వెలుగు, నా రక్షణ. దేవునికి భయపడేవారు మనుషులకు భయపడరు. దేవుడు నీతో ఉంటే నీ ఒక్కడివే లోకాన్ని జయించగలవు. దావీదంటున్నాడు, నా శరీర మాంసము తినడానికి దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలారు. మొదట దావీదు ఒక కాపరి. ఆ రోజుల్లో తాను ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాడు. ఇప్పుడు సింహాల లాంటి, ఎలుగుబంటుల్లాంటి శత్రువులు దావీదును చుట్టుముట్టారు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక ముసలి సింహముంది, ఎవరిని మింగేదా అని పొంచి చూచే అపవాది. 3వ వచనం, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినా నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధం రేగినా నేను ధైర్యము విడువను. 4వ వచనంలో ప్రార్థనను గురించిన ధ్యానం. యెహోవా యొద్ద ఒక్క వరమడిగాను, దానిని నేను వెదుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసించగోరుతాను. దావీదు ఒకే ఒక వరమడుగుతున్నాడు, దేవా, నీ సన్నిధిలో ఏకాంతంగా నీ సుప్రసన్నతను ధ్యానిస్తూ అలా ఉండిపోవాలని ఉంది. ఫిలిప్పి 3వ అధ్యాయం 13-14 వచనాల్లో పౌలు కూడా ఒకే ఒక్క కోరికను వ్యక్తం చేశాడు. అదేమిటంటే, నేను ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలిగే బహుమానాన్ని పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. మనకు కూడా ఇదే ఏకైక లక్ష్యమై ఉండాలి. విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉందాము. దేవుని ఇంటిలో ఉండి ఆయన ప్రసన్నతను చూస్తూ ఉండాలని దావీదు హృదయాభిలాష.
దేవాలయంలో దేవుని కృపాసనమున్నది, దేవాలయంలో బలిపీఠమున్నది. అది యేసు శిలువకు ముందు గుర్తు. 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు, తన గుడారము మాటున నన్ను దాచుతాడు. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. అతి పరిశుద్ధ స్థలం, అందులో మందసం, దానికి పైగా కరుణాపీఠం. ఇది దావీదుకు ప్రత్యేక ఆకర్షణ. దానిపై రక్తం ప్రోక్షించబడి ఉంది. ఈ రోజున యేసు రక్తం ద్వారా ఆయన సన్నిధిలో ప్రవేశించి అక్కడ మనం దాక్కుంటాము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడుతుంది. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేస్తూ బలులు అర్పిస్తాను అంటున్నాడు దావీదు. నేను పాడుతాను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేస్తాను. ఇది స్తుతిగీతం, విమోచన గీతం. ఇప్పుడు దావీదు హృదయపు అట్టడుగు నుండి ప్రార్థన లోతుల్లోకి వెళ్లిపోతున్నాడు. యెహోవా, నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు దేవా, కరుణతో నాకు ఉత్తరమియ్యి. దేవుని ప్రత్యేక కనికరాన్ని, కృపాబాహుళ్యాన్ని దావీదు కోరుకుంటున్నాడు. దావీదు ఇంకా అంటున్నాడు, నా సన్నిధిని వెదకండి అని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెదికాను అని నా హృదయము నీతో అన్నది. సోదరీ సోదరులారా, దేవునికి మనమంటే ఎంతో ప్రేమ. ఆయన ప్రేమకు మన హృదయాలు బదులు చెప్పాలి, స్పందించాలి. పెళ్లి సంబంధం చూడండి. భార్యకు కేవలం పోషణ, భర్తకు వంట మనిషి దొరకడమేనా పెళ్లి అంటే? కాదు. పెళ్లి అంటే పరస్పర ప్రేమ, ప్రగాఢమై సన్నిహితమైన ప్రేమ సంబంధ సహవాసమే పెండ్లి అంటే. అలాగే యేసుతో మనకున్న సంబంధం అగాపే ప్రేమ. 9వ వచనం, నీ ముఖమును నాకు దాచకు, కోపము చేత నీ సేవకుని తోలివేయకు. నా సహాయకుడవు నీవే, రక్షణకర్తవైన నా దేవా, నన్ను దిగనాడకు, నన్ను విడువకు. దావీదు కోల్పోయిన దేవుని సహవాసాన్ని తిరిగి నూతనపరచవలసిందని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీస్తాడు. యెహోవా, నీ మార్గమును నాకు బోధించు, సరళ మార్గమున నన్ను నడుపు. అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్లగక్కేవారు నా మీదికి లేచారు. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతాను అనే నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. ప్రియ శ్రోతలారా, దేవుడే గుండెను బాగుచేయగల నిపుణుడు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు.